ఓకేనా? అందరికీ ముఖ్య గమనిక, ఈ ప్రకృతి రమణీయమైన ఈ శోభ చూడడానికి ఎంతో అందమైన ఈ శేషాచల కొండల సానువులు ఎట్లుంటాయంటే, ఇది ఇక్కడికి వస్తే మరీ చూడాలా, ఇక్కడే ఉండిపోవాలా అన్న విధంగా హృదయానికి హత్తుకునేలా ఉండే ఈ ప్రాంతంతో ఎక్కడో తెలుసా? ఎక్కడో కాదు, మన అన్నమయ్య నడిబొడ్డున నడయాడిన రాజంపేట ముఖ్య పట్టణానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండే అన్నమయ్య ప్రాజెక్టే ఇది. 1976లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కట్టించారు. అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే ప్రభాతం వారి సహకారంతో ఇక్కడ ఈ ప్రాజెక్టు రూపొందించుకోవడం జరిగింది. ఇది 7 టీఎంసీలతో కూడిన ఈ ప్రాజెక్టు తాగునీరు సాగునీరు అందిస్తూ ఎన్నో లక్షల ఎకరాలు పంట భూములు పండిస్తూ అందరికీ తాగునీటిని అందించిన ఈ ప్రాంతము, ఈ ప్రాజెక్టు నేడు శిథిలావస్థలో చూడండి ఎట్లా కొట్టుకొని పోయి ఎంత మొండి పరిసరాలు ఉన్నాయి, చూస్తే కడుపు తరక్కుపోతుంది. మన పాలకులు దీని గురించి పట్టించుకునే పాపాన లేరు. కాబట్టి ఈ కొట్టుకుపోయిన ఈ ప్రాంతము, ఈ ప్రాజెక్టులో మరి ఒకసారి ప్రాజెక్టుని కట్టి దీన్ని పునరుద్ధరించి అందరికీ సాగునీరు తాగునీరు అందించి అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండేట్టు చేసే ఈ ప్రాంతాన్ని మీరు మరొకసారి గుర్తుంచుకొని దీన్ని పునరుద్ధరించి కడితే అందరికీ పాలకులకు బాగుంటుంది అని మరొకసారి విన్నవిస్తుంటాను.